టీలో పెప్పర్ వేస్తున్నాను. బెల్లం టీ మాట బాగుంటుంది. బెల్లం టీ చేసుకుంటేనే. జాగ్రత్త, జాగ్రత్తగా తీసుకురండి. ఇది తమ్ముడే తీసుకొచ్చాడు. ఇదిగోండి బెల్లం సున్నుండలు అయిపోయినాయి. పంచదార సున్నుండలు అన్నమాట. హారిక బాగా హట్ అయ్యి జనవరి 1కి ఇలా వేసావేటి అన్నానని ఇదిగోండి ఇలా వేసిందన్నమాట. ఇప్పుడు ఇదిలో కూడా బాగానే పెట్టింది ముగ్గులు అయితేనే. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. రాత్రి అయితే అండి టైం కరెక్ట్గా 2 అయిందండి బాబు. నేను పడుకునేటోడికి ఇంకా గుడికి వెళ్తున్నారు అన్నమాట. ఏం పట్టుకెళ్తున్నాను అన్న? ఆంజనేయ స్వామి గుడికి. పసుపు బొట్టు పెట్టుకోవా? పళ్ళు అయ్యి అక్కడ పట్టుకెళ్తారా? తీసేయండి. స్టిక్కర్ కూడా తీసాను అన్న. కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని మీకు వెజ్, నాకు నాన్ వెజ్. కోప్పడాలి కదా, గుడికి వెళ్ళినప్పుడు అలాంటివి చేస్తారా అని చెప్పేసి కోప్పడతారు కదా. నేను ఏలకొని వాడుతున్నాను. అందరికీ వెజ్జేలేండి, అంటే ఏమంటారా అని చెప్పేసి. సరే అయితే వెళ్ళండి, నేనైతే మళ్ళీ జంతువులకి రెడీ చేసుకుంటాను. సాయిరాము బటర్ పట్టుకొస్తే ఒక అది సరిపోద్ది. ఉల్లిపాయలు కూడా రండి. పువ్వులు ఎక్కడ పడితే అక్కడ దేవుడి దగ్గర పువ్వులు అయ్యినాయి. ల్యాప్టాప్ ఏమో ఇక్కడ. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే కనుక భోగి రేపు అనగా ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అస్సలు పిండి వంటలు అయితే ఏమీ అవ్వలేదు అన్నమాట. ఒక 2 రోజుల నుంచి మొదలు పెట్టాను, అవుతూ ఉన్నాయి కానీ ఇంకా అవ్వలేదు. ఇంకా సున్నుండలు చేయాలి ఇప్పుడైతేనే. అక్కడ పెట్టేస్తాను. టీ కోసం టీ పెడతాను. ఈ మేడం గారు చూడండి దారి లేకుండా పెట్టేసింది. ఇప్పుడు అక్కడ ఆ ర్యాంప్ మీద ఈ ర్యాంప్ మీద అందంగా ముగ్గులు పెట్టేస్తుందంట. పెద్ద పండుగ రోజున పెట్టాలి, చిన్నగా పెట్టు భోగి రోజున అని అంటున్నాను. ఇంకా భోగిమంట రెడీ చేసుకోవాలి. ఎప్పుడు నేనేమో బటర్ తేవాలి, ఇంకా ఆకు పకోడీ వేస్తాను, సున్నుండలు చేయాలి. ఏమీ అవ్వలేదండి. వంటలు అయితే మటుకి ఒక 2 రెసిపీలు అయితే పిండి వంటలు అయినవి, అవి మటుకి చేశాను. ఈ భోగి హడావడి అంతా ఈ 3 రోజులు పండుగలు అయిపోయిన తర్వాత వస్తూ ఉంటాయి. ఏం వంటలు చేసుకున్నావు ఏంటనేది చూపిస్తాను. మంచిగా కుదిరిని ఒక 2 వంటలు ముందు అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మినుములు వేపి సున్నుండలు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంకా రేపు పొద్దున్న టిఫిన్కి అన్నీ పప్పు నానబెట్టుకోవడం ఇవన్నీ మీకు తెలిసిందే కదా, ఇంట్లో ఉండే రెగ్యులర్గా చేసుకునేవే కదా. వెళ్ళి బటర్ పట్టుకొచ్చి డికాషన్ పెట్టేసి త్వరగా వచ్చే మరి లాగ్ చేయకే ప్లీజ్. ఈసారి ఏంటి కొంచెం హడావడైందండి చెప్పాలంటే. ఇంకా ఏదో కలర్ కావాలంటుంది. అన్నయ్యకి చెప్తావా? అన్నయ్య బయటకు వెళ్తున్నాడు కదా, లేకపోతే మనం వెళ్దామా? చిన్న షాపింగ్ ఒకటి ఉంది, ఏదో బ్యాంగిల్స్ని బ్లౌజ్లో మిషన్ దగ్గర ఇస్తాం కదా, అవి తెచ్చుకోవాలి. ఇంకా ఇంట్లో అయితే చాలా హడావుడిగానే ఉంది. మరి అవన్నీ సేకరించారా? అవన్నీ లాగి బయట పెట్టాలి కదా, కర్రలు అవన్నీ పెడతారా? మరి చీకటి పడిపోతే అవి కనపడం, మళ్ళీ తెల్లవారుజామునే వేసుకుంటారు. ముగ్గంట చూసుకో, మరి గోల పెట్టేస్తుంది. ఇంట్లో ఎన్ని పనులున్నా మన పనులు రెగ్యులర్గా చేసుకునేవి మామూలే కదా. టీ పెట్టడం ఇవన్నీ కూడాని. నాకేంటంటే పనులు చేసుకునేటప్పుడు ఈ హడావుడిలో మళ్ళీ ఇవన్నీ పెట్టాలనుకుంటాను. మా వాడేమో టీ పెట్టకపోతే వదలదు. 2 తెచ్చి జంతికలు కూడా వండాలి. ఎందుకంటే నైట్ 12 దాకా కుక్ చేస్తున్నానండి నేనైతే, నీ టైం ఉండక మామూలుగానే. అందుకని ఇంకా ఈరోజు 2 వంటలైనా పిండి వంటలు 3 వంటలైనా చేద్దాం అనుకుంటున్నాను. లేదంటే పండుగలో అయినా చేసుకోవచ్చు కదా, ఇంకా పండుగలో అయినా చేసుకుంటాను. చూస్తాను. ఈరోజు అవి మట్టికి చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే సున్నుండలు, మెయిన్ సున్నుండలు అవసరం రేపు పొద్దున్న భోగి రోజుకి. ఆరిక కుంకుడుకాయలు అవి ఉన్నాయి కదా, అన్నయ్య బయటకు వెళ్తున్నాడు. నేను చూస్తానులే. రేపు పొద్దుట ఇంకా కుంకుడుకాయల స్నానం ఖచ్చితంగా చేయాలి. తల మీద కుంకుడుకాయలు రసం వేసుకోవాలి కదా, కొంచెం నలుగు పిండి అది పెట్టుకోవాలి, నూనె రాసుకోవాలి. ఇవన్నీ ప్రతి ఇయర్ నేను చేస్తాను. ఇవన్నీ వీడియోలో కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనందరికీ తెలుసు, కానీ చాలా వరకు మానేస్తున్నాం. కొన్ని పనులు తగ్గించుకుంటా మనం మానేస్తున్నాము. అవి
వెళ్ళిపోతున్నాయి, మర్చిపోతున్నాం కూడా మనం కూడాని. మా పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళ పిల్లలకి వాళ్ళు అలవాటు చేస్తారు. కుంకుడుకాయల వల్ల ఎన్నో రకాల ఉపయోగాలైతే ఉన్నాయండి. మనమంటే ఇంకా కళ్ళల్లో మండిపోతాయని చెప్పేసి ఈ కుంకుడుకాయ స్నానాలు అవి చేయడానికి మానేస్తున్నాం. కానీ కుంకుడుకాయలు చాలా మంచిది, చెయ్యాలి కూడా, మనం పాటించాలి మన పద్ధతులని. ఇందుకే ఇక్కడైతే ఆత్రేయపురంలో అయితే మంచి హడావిడిగా ఉందండి. ముగ్గుల పోటీలు, అలాగే పూతరేకులు హడావిడి చాలా బాగా జరుగుతున్నాయి అన్నీ కూడా. టీలో పెప్పర్ వేస్తున్నాను, బెల్లం టీ మాట బాగుంటుంది. బెల్లం టీ చేసుకుంటేనే, పంచదార వేసి చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇంకా టీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. టీ తాగేసి వెళ్ళండి అమ్మ, మళ్ళీ చల్లకపోతే మీరు వచ్చి లోపలికి. పాల ప్యాకెట్ ఒకటి పట్టండి. కొంచెం పెందలగాడ దొంగది తీసేసుకోండి, ఆ చీకట్లో అది ఎందుకు, అవే ఉన్నాయి కదా, లోన పెట్టుకోండి. కడిగేసిన తర్వాత గొచ్చేది బయట కడిగేస్తారు కదా కింద, ఓ పక్కకు పెట్టుకోండి. మళ్ళీ బయట పెట్టినా ఎవరో ఒకరు పట్టుకెళ్ళిపోతారు. ఇదేపుడు వేద్దాం, వద్దు ఇదేపుడే, ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఇదేపుడు వేస్తున్నాం కదా, మళ్ళీ కొత్తగా మార్చడం ఎందుకు. మన ఇటు సైడే కాబట్టి. ఇదేమో ఉత్తర వైపు. ఏంటంటే అండి, ఇంకా ప్రతి సంవత్సరం వేస్తున్నాము. ఒక 4 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో కంటిన్యూ చేస్తున్నాము. మన పద్ధతులను ఎప్పుడు మనం మర్చిపోకుండా మన భావితరానికి అందచేయాలండి. మన సంస్కృతిని అది కూడా మనం తెలిపాలి, వాళ్ళకి కూడా చెప్పాలన్నమాట. ఇప్పటికే మా వాళ్ళలోనే చాలామందికి కొంచెం స్కిప్ చేస్తున్నారు అన్నమాట. పండగలు అవి అన్నా కూడా స్కిప్ చేస్తున్నారు. ఏమో ఉండి కొద్దీ ఎలా ఉన్నా కానీ మీరు మటుకి పిల్లలకి అది మంచిగా నేర్పాలి, అర్థమైందా. అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నావా కలర్స్ అన్నీ. అన్నయ్య బయటకు వెళ్తున్నాడు, రెడ్ కలరా ఏంటన్నా ఒక కలరు. ఇప్పుడు అందులోనే ముగ్గులు ఎందుకు హారిక. ఓకే, అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓ పక్కన పెట్టేసుకో, ఆ ప్యాకెట్లోనే కూడా తీసే. తెప్పించుకో మరి. ఇంకా బయట కడగాలి బట్టలేమో వాషింగ్ మిషన్ వేసాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మినపగుళ్ళు అయితే సాయి మినపగుళ్ళు తీసేసుకున్నానండి ఈసారికి. తిరగలు లాస్ట్ ఇయర్ మినుములే తీసుకున్నాను కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఈ ఇయర్ మినుములు ఎందుకు తీసుకోలేదంటే తిరగలది అది లేదన్నమాట, తిప్పడానికి కష్టంగా ఉంది. కర్ర అది కొంచెం గుంట చేసి ఎంత చేయాలంట, అందుకని అది అవ్వట్లేదండి. ఎన్నిసార్లు పెట్టినా కాడ ఊడిపోతుందన్నమాట, తిప్పడానికి కర్ర ఉండట్లేదు. ఇంకా మినువులు అంటే ఇంకా అదే ప్రాసెస్ కదా, తిరగల మీద అది చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా అందుకని ఇంక సాయమైన పూలు తెప్పించేసి ఇప్పుడు సన్న సెకన ఇది వేపుకుందామని చెప్పేసి వేపుతుంది అనమాట. ఇంకా మిగతా అన్నీ కూడా పిల్లలు నెక్స్ట్ ఈ కర్రలు ఇవన్నీ కూడా బయటికి తీసేస్తారు. అవన్నీ భోగిమంటలో వేసేలా. మా చెల్లికి అడిగిందా, ఇదిగో ఇప్పుడు మళ్ళీ గోల్ చేసేస్తుంది, ఇదంతా కడిగి పెట్టింది. ఎలాగా, ఇదిగోండి నేనేమో బట్టలు మాట్లాడుతున్నాను. సరే త్వరగా చెయ్యి తమ్ముడు, జాగ్రత్త. ఒకదాని మీద ఒకటి అన్నీ ఉన్నాయి, బరువు ఉన్నాయి నాన్న. అవి సింగిల్గా పట్టుకెళ్ళండి, కింద కడిగేస్తారు కదా అప్పుడు పెట్టండి, లేకపోతే. అందుకే అంటున్నాను విడిగా తీ, మంచం కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి. బట్టలు అయితే కొన్ని మడత పెట్టేసి పక్కన పెట్టాను. ఇంకా అమ్మకి అప్పు చెప్పాను మినువులు కొంచెం స్లోగా వేపమని. పక్కనేమో హారిక కడుగుతుంది, నేను కూడా కొన్ని పనులు చేసుకుంటున్నాము. ఇదిగోండి మినువులు అయితే ఇక్కడ దాకా వచ్చినాయి. ఏమ్మా ఇలారా, బాగానే అయిపోయావు అమ్మా. ఏతున్నాయా, మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది కదా. మిక్సీ బయట ఎండబెట్టాను, తీసుకొస్తాను. తీస్తున్నారా, తీయండి. అయితే హాయ్ చెప్పు. మీరు కూడా భోగికి ఇలాగే ఏర్పాటు చేసుకుంటారండి, సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. అది చిన్నోడు స్పెషల్గా తీసుకున్నాడు అన్నమాట. అక్కడ దొంగ రోడ్డు మీద ఉంటే ఇంకా భోగికి మంటేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి. మా పిల్లలైతే భోగిదండలు వేసే వయసు దాటిపోయినా కానీ ఇంకా తప్పట్లే, అంటే మంట వేసుకోవడం మటుకి మానకుండా వేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా చూడాలి, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చాలామంది వచ్చి వేసుకున్నారు. అందులోనే గోపిడకలు అవి తెచ్చుకొని దండలు పిల్లలు అది చక్కగా తిరిగారు అన్నమాట అండి. హారిక అయితే కడిగేస్తుంది. తీస్తున్నా అమ్మా, అందుకే తీసేసి బాత్రూంలో పెట్టేస్తాయండి. ఇవన్నీ కడగాలి, ఇప్పుడు నైట్కి అడుగుతారేమో భాగ్యక్కాలి, అది ర్యాంప్ అది కడగాలి కొలాయి వచ్చిన తర్వాత. అవునా,
ఇదిగో బాత్రూమ్ దగ్గర పెట్టేస్తాయి. బాత్రూమ్ డోర్ ఉంది కదా, ఇది పెద్దది పుల్లలో. ఈ పుల్ల ఇప్పుడు ఈ కమ్మి ఇంట్లోంచే లాగండి. ఓ పక్కన మెట్లు కడుక్కుంటూ వస్తుంది హారిక. ఏ బ్యాంబూ స్టిక్ వేయడం కుదరదు, అది ఏదో పాతదేమో అనుకున్నాను. అది పైన పందిరి వేయడానికని ఉంచే నా కర్ర ఉంచు. అవును వెళ్ళిపోద్ది, ఇంకా మీకు పనే ఉంది. ఇంకా మంట అంటే ఎంత ఇష్టమో, మంట పెట్టడం అంటేనే. అవుననుకో, జాగ్రత్త మరి, జాగ్రత్తగా తీయండి. ఈ చెక్క ముక్కలు పేపర్స్ అవి తీసి ఒక కవర్లో పెట్టి ఉంచాను. అరమాల్లో అవి తీసినాయి గమ్మున అంటుకోవడానికి మంటకి. మీకు ఎన్నింటికి లేస్తారు రేపు పొద్దుట? అవునా, 5ంటికి లేస్తే ఎండెక్కిపోద్దేమో. అయితే మీ స్నానాలు చేసి 5 అయ్యేటప్పుడు ఫ్రెష్ అయిపోయి ఉండాలి. సరే ఏదో చేయండి. అయితే లాస్ట్ ఇయర్ చాలా మంది పిల్లలు అందులో భోగి దాంట్లో బాగా వేసుకున్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అది వేసుకుంటారు అనుకోలేదు. కానీ బాగా మండింది కూడా, మంట కూడా బాగా వచ్చింది. సరే అయితే స్టార్ట్ చేయండి. ఏదో సరదాగా అనిపిస్తుంది అంతే. ఎలా తిస్తారు అది? అటు నుంచి లేపమ్మా, చాలా బరువు ఉంది. ఆ చెక్కలు కూడా ఇక్కడ గేటు పెట్టడం వల్ల అండి ఇంకా చాలా హెల్ప్ఫుల్ అయిందన్నమాట. ఇప్పుడు ఈ ర్యాంప్ మీద ముగ్గు పెట్టాలి. జాగ్రత్తగా తీసుకురండి. ఇది చిన్న తమ్ముడే తీసుకొచ్చాడు. ఇదిగోండి బెల్లం పొడి అయితే వేసేస్తున్నాను. బెల్లం సున్నట్లు అన్నమాట. ఇప్పుడు అన్ని ప్యాకెట్లు వచ్చేసినాయి కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఇదిగోండి బెల్లం సున్నుండలు అయిపోయినాయి, పంచదార సున్నుండలు అన్నమాట. ఇంకా ఇవి కూడా అయిపోతే కింద హారిక వెళ్ళిపోయింది. కొద్దిగా భోజనం చేసి తను ఇంకా పాపం కింద ముగ్గులు వేసుకుంటుంది అన్నమాట. కలర్స్ అన్నీ పట్టుకెళ్ళింది. చూడాలి మరి, ఏదో డిజైన్ రెడీ చేసుకుందంటే నాకేం చూపిస్తానని అంటలేదు. వచ్చిన తర్వాత చూస్తాను. ఇక నువ్వు ఈ పని చూసుకో అంది. ఇంకా సరే అని ఇక్కడే ఉండిపోయానండి. హారిక వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూపిస్తాను చూడండి. అయిందా బంగారం? ఇంకా లేదా? అవునా, గ్రీన్ కలరా? బాగా వెడల్పు. ఓహో, అటు ఇటునా? ఓకే ఓకే, ఏం కాదు. సరే, ఈ దీపం తర్వాత వేస్తావా? సరే. మొత్తం మీద హారిక అయితే ఇంకా ఫినిష్ చేయలేదు. రేపొద్దున చూపిస్తాను అసలు ఎలా వచ్చిందో అవుట్ఫిట్ అంతానే, ముగ్గుదంతానే. ఇక్కడైతే దొడ్డేపున ఉత్తర వైపు గుమ్మం ఉంది కదా, ఇక్కడైతే బార్డర్ అయితే నన్ను ఏమని చెప్పేసి వెళ్ళిపోయి ఇలా వేసింది. మార్నింగ్ బాగా కనపడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నెల ముగ్గు కూడా, అదే చందమామను కూడా పెట్టాలి. ఇది కూడా నా నీడ కనబడిపోతుందేమో. హారిక బాగా హట్ అయ్యి జనవరి 1కి ఇలా వేసావేటి అన్నానని ఇదిగోండి ఇలా వేసిందన్నమాట. ఇప్పుడు ఇదిలో కూడా బాగానే పెట్టింది ముగ్గులు అయితేనే. ఇంకా పెద్ద పండుగ రోజున పెట్టుకోవాలి కదా అందంగాని, కాబట్టి ఇప్పుడు సింపుల్గా పెట్టమన్నాను. ఏం చేస్తుంది? అమ్మమ్మ చేత కూడా పెట్టించేస్తున్నావా ముగ్గులు? ఇదిగోండి ఇదిగోండి ముగ్గు అయితే బాగుంది. ఈ సైడ్ అది వేయచ్చు కదా ఇక్కడ అందంగా. ఏం చేస్తున్నావు? త్వరగా కానీ నేను అక్కడ వేస్తాను, అక్కడ చుట్టుపక్కలే. సరే, ఇటుపక్కనేమో ఈ ముగ్గులు. ఇదిగోండి మా వీధంతా కొంచెం అక్కడమ్మ మంట వేశారు, ముగ్గులు పెడుతున్నారు అన్నమాట. అందరూ సందడిగా ఉంది. ఇదండి మొత్తం మీద ఇలా ఉందన్నమాట. ఇంకా ఇక్కడతో వీడియో లాగ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.